రీసెంట్గా నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. దీనికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈ ఇయర్ యొక్క థీమ్ చూసుకుంటే వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టేట్ పాలసీస్ ఆర్ స్టేట్ విజన్స్ అనేవి నేషనల్ గోల్స్కి అలైన్ చేయడం. సో ఆల్రెడీ 5 స్టేట్స్ తన యొక్క విజన్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశాయి. అందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు కూడా ఉన్నాయన్నమాట. సో నీతి ఆయోగ్ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రీవియస్గా ఉన్న ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ 2015లో నీతి ఆయోగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేయడం. సో నీతి ఆయోగ్ యొక్క అపెక్స్ పాలసీ మేకింగ్ బాడీనే గవర్నింగ్ కౌన్సిల్ అంటాం. సో గవర్నింగ్ కౌన్సిల్ యొక్క కంపోజిషన్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. అండ్ ఏ యూనియన్ టెరిటరీస్లో అయితే లెజిస్లేచర్ ఉంటుందో దాని సీఎంస్ కూడా ఉంటారనమాట. యూనియన్ టెరిటరీస్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కదా, సీఎంస్ లేని దగ్గర, వాళ్ళు కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. అండ్ యూనియన్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. ఇందులో వైస్ చైర్మన్ అండ్ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ నీతి ఆయోగ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో ఈ వైస్ చైర్మన్ని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు.